ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చటకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు గుర్తిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అంటే వార్తలకు పోదాం. కోళ్ళకొచ్చింది రోగం, జనాలుగా కుర్రి ఆగమాగం. రెడీగా ఉండాలే జనాలు, మళ్ళా చేస్తారంట సర్వేలు. రేషన్ కార్డులకు లైన్లు, జర్ర ఓపిక పట్టాలే జనాలు. పింక్ బుక్ లా పేర్లు రాస్తారట, వాళ్ళ అధికారంలోకి వచ్చినాక చూపిస్తారట తడాక. చుట్టాలు వచ్చినా ముక్కనేనాయ్, సుక్కకైనా ముక్కు ఉండాల్సిందేనాయ్. ఇక ఆదివారం వచ్చినా ముక్కు ఉండాల్సిందేనాయ్, పండుగ పబ్బాలైనా ముక్కు ఉండాల్సిందే. ఇక కొంతమందికి అయితే ముక్క లేకపోతే ముద్దే దిగదు. అగో గంత కౌసు ప్రియులు ఉంటారు. మరి గసండోళ్ళ కోసమే గీ వార్త. మరి చికెన్ తినాలా వద్దా గీ వీడియో చూసి తెలుసుకోర్రో పారి. బర్డ్ ఫ్లూ రా నాయన, కౌసు ప్రియుల నోరు కట్టేసినట్టాయే. సుక్కేసినప్పుడు ముక్క కావాలన్నాయే, చుట్టాలు వచ్చిన ముక్క కావాలన్నాయి, మంచైన ముక్కే కావాలన్నాయి, షేడైన ముక్కే కావాలన్నాయే. ఇప్పుడు నోరుకు తాళాలు పడ్డట్టాయే గీ బర్డ్ ఫ్లూ చేయబట్టికి. అయితే ముచ్చటేందంటే గోదావరి దిక్కు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల దిక్కు బాగా కోళ్ళ పరాలు ఉన్నాయి. దగ్గర 3 కోట్ల కోళ్ళను దాకా చేస్తారట. ఒక్క రోజుల్నే 2.5 కోట్ల గుడ్లను ఈంచెల్లి మహారాష్ట్రకు ఇంకా ఇతర రాష్ట్రాలకు మన తెలంగాణకు గుడ్లను ఈంచెల్లే తీసుకొస్తారట. మరి నిన్న గంపలగూడెం మండలం అనుమూలంక గ్రామంలో ఉన్నటువంటి ఒక బ్రాయిలర్ పౌల్ట్రీ ఫామ్లో 4000 అన్యూజువల్ డెత్స్ని మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. మాకు విషయం తెలిసిన వెంటనే మా సిబ్బంది అక్కడికి వచ్చి యాజ్ పర్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం వాటన్నిటిని కూడాను డిస్పోజ్ చేయడం జరిగింది. మరి జిల్లాలో దాదాపు 116 కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిల్లో 14,24,000 లేయర్ బర్డ్స్, అదేవిధంగా 9,30,000 బ్రాయిలర్ బర్డ్స్ ఉన్నాయి. మరి దాదాపు ఒక 2,000 మరి నాటుకోళ్ల పెంపకం కూడా జరుగుతూ ఉన్నది. అయితే మొన్న ఒకసారి ఆంధ్రాలో కానూరు కాడ లక్షల కోళ్లు చనిపోయినాయట. అరే కోళ్ళు ఎందుకు ఇట్లా పిట్టలు రాలినట్టు రాలే అని చెప్పేసి అధికారులు వచ్చి పరీక్షలు చేస్తే ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉందని తేలిందట. ఇక మనుషులకు పరీక్షలు చేస్తే ఎవరికేం రాలేదంట. కానీ ఇక ఈ కోళ్లు ఎక్కడెక్కడ పంపినాం, ఎవరెవరు తిన్నారు, ఎటేటు పోయినాయి అని చెప్పేసి అన్ని దొరకబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అక్కడనైతే అన్ని కోళ్ల పరాలకు తాళాలేసిరు రెడ్ జోన్ పెట్టి. 4,000 బర్డ్స్ మార్టాలిటీ అవ్వడం జరిగింది, చనిపోయి. వాటికి ఏంటంటే మనం ముందుగా మన ప్రథమస్తు బాధ్యతగా ఏవైతే డెత్ బర్డ్స్ ఉన్నాయో వాటిని కూడా రాత్రి నిన్నంతా కూడా మనం డీప్ 10 మీటర్స్ డెప్త్లో మొత్తం కప్పెట్టామండి. వాటికి ఏంటంటే విత్ అన్నీ కూడా సోడియం హైపోక్లోరైట్ అన్నీ వేసి, ఫార్మిలిన్ అన్నీ వేసి, వేరే డిజీజ్ ప్రివెన్షన్గా ఉండడానికి వేరే వాటి వ్యాపించకుండా అన్నీ కూడా పాతి పెట్టేసి మనం మళ్ళీ మార్నింగ్ ఇవాళ శాంపుల్స్ అన్నీ కూడా భోపాల్కి పంపిస్తున్నాం సార్, మధ్యప్రదేశ్ నేషనల్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నామండి. ఇక ఇప్పుడున్న కోళ్ళకి అక్కడి నుంచి వచ్చినాయమని చెప్పేసి చాలా మంది గుబులు పడుతున్నారు, చికెన్ తింటే మాకేడ బర్డ్ ఫ్లూ వస్తుందో అని. కానీ డాక్టర్లు ఏమంటున్నారంటే బాగా ఉడకబెట్టుకొని తినొచ్చు, కొంచెం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా కోళ్ళ పరాలలో పనిచేసేటోళ్ళు, కోళ్ళ పరమోళ్ళు వీటికి ఎండ తలగకుండా చూసుకోవాలి. ఏమన్నా కోళ్ళు అడ్డం పడితే వెంటనే అధికారులకు చెప్పాలి, వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తారు. ఈరోజు నేను పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఉపసంచాలకులు పనిచేస్తున్నాను నందిగామ డివిజన్ పరిధిలో. మాకు 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలు కూడా 47 కోళ్ళ ఫారాలు ఉన్నాయి. వాటిల్లో 43 కోళ్ళ ఫారాలు బ్రాయిలర్ ఫార్మ్స్, అలాగే 3 కోళ్ళ ఫారాలు లేయర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యంగానే ఉండే ప్రస్తుతం. ఎక్కడ కూడా మరణాలు ఎక్కడైతే ఎక్కడ సంభవించలేదు. డిపార్ట్మెంట్ ఆదేశాలు కూడా అదే చేస్తూ ఉన్నాం. రైతులు కూడా అక్కడ పనిచేసేవారు కూడా ఎక్కడ కూడా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి పనిచేయటం కానీ, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ రావటం కానీ ఇవన్నీ కూడా లేకుండా చేసుకోవాలి. అంతటా చెక్ పోస్టులు పెట్టి కోళ్ళను చెకింగ్ చేసి మరీ లోపలికి పంపుతున్నారు, దేనికన్నా బర్డ్ ఫ్లూ వచ్చిందా లేదా అని. ఎక్కువనైతే గుబులు పడాల్సిన అవసరం లేదంట. ఇగో ఇది బర్డ్ ఫ్లూ ముచ్చట. మంచి చెప్పినాం, చెడు చెప్పినాం, ఇక తింటారో తినరో మీ ఇష్టం. తెలంగాణ వచ్చిన కొత్తలా కేసీఆర్ సారు సమగ్ర సర్వే చేసిర్రు. అందరికి యాదున్నదా? ఇక మొన్న కాంగ్రెస్ సర్కార్ కూడా కులగణన సర్వే చేసే ఇట్లా 10 ఏళ్లకో పారి ఎంతమంది ఉన్నారు, ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీస్తుంది అన్నట్టు సర్కారు. ఇక మొన్ననే సర్వే అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ గీ ముచ్చట ఎందుకు చెప్తాంది శ్రీవల్లి అని అనుకుంటారా? మీరే చూడుర్రి.
అగో కులగణన సర్వే మళ్ళా చేస్తారాటుల్లో. అగో మొన్ననే చేసే మళ్ళేందంటారా, ఇది అందరికి కాదు. మొన్న కులగణన సర్వేలో పాల్గొనని 3,56,000 మందికి మాత్రమే. మొన్న కులగణన సర్వేలో ఎవరెవరు పాల్గొనలేదో వాళ్ళందరూ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయన్న వివరాలు ఇవ్వాలి, లేకపోతే ఆన్లైన్ లో కూడా మీ కులగణన సర్వే సర్టిఫికెట్ ను నింపుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. మొన్న కులగణన అయితే దాంట్లో చాలా మంది పాల్గొనలేదట. బీసీలు ఎక్కువ మంది ఉంటే తక్కువ మందిగా చూపెట్టిరని చెప్పేసి బీసీ సంఘాలు ఆ సర్వే రిపోర్ట్లను పొట్టు ఇంపి చెత్తబుట్టలు వేసినాయి. ఈ సర్వేలో బీసీ జనాభా తక్కువ చూపెట్టిరని అగో అందుకని మళ్ళో పారన్నట్టు. ఈ 3,56,000 మంది కోసం ఇంకో 12 దినాలు సర్వే చేస్తారంట. ఈ నెల 16 నుంచి 28 తారీఖు దాకా. ఇక ఈ సర్వే పూర్తయినాక ఆ లెక్కలు ఈ లెక్కలు మొత్తం కలిపి ఎవరికి ఎంత, ఓసీలు ఎంత, ఎస్సీలు ఎంత, బీసీలు ఎంత, ముస్లింలు ఎంత అంతా లెక్క కట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అటు ఇంకా పార్లమెంట్ లో కొట్లాడతారట. ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్ లో కూడా బిల్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. బీసీలకు 42% రావాలి వాటా అని. ఇదంతా కార్యం పూర్తయినాక సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు. అంటే ఈజీగా ఇంకో 3 నెలల దాకా టైం పడుతుండొచ్చు. ఇప్పటికే ఎంపీటీసీ లేక, జెడ్పీటీసీ లేక, సర్పంచ్ లేక ఊళ్ళో ఏడాది దగ్గర రావట్టే. ఇక మా ఊళ్ళో ఏ రిజర్వేషన్ అవుతుందా అని చెప్పేసి కొత్త సర్పంచులు కూడా తయారయ్యే ఉన్నారు. ఇక రేపు మాపో సర్పంచ్ కు పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళంతా ఇంకా 3 నెలల సరికి జర నరాజు అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ ఏమో మేము పోరాడినందుకే, మేము ప్రశ్నించినందుకే మళ్ళా సర్వే చేస్తుర్రని వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. చేసిన పని ఒకసారి అయితే మంచి కాదా, పారబోసి ఎత్తుకున్నట్టు ఏంది ఇది, పబ్లిక్ సొమ్ము ఇట్లా ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి బాగానే గరం అవుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇక చూడాలి మరి ఈసారి రిపోర్ట్లన్నా చక్కగా వస్తాయో లేకపోతే ముచ్చటగా 3వ వాయిదా పడుతుందో. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో తాము కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. ఏంది సీను, ఏం పని పాడలేదా గట్ల వండుకున్నావు? నా సింతాసి గురు కోసిందా. అగో ఉలుకు పాలుకు లేకుండా వండిండు సీను. ఓర్ సీను, అరే ఏందమ్మా నీ లొల్లి, నువ్వేమన్నా తెచ్చి పెట్టేదానివా, నన్నేమన్నా సాత్తానావా? ఏంది నీ లొల్లి? పో అటు పో, అలసిపోయి నేనే ఇప్పుడే వండుకున్నా. అబ్బా గంతగానం అలసిపోయినవా సీనుగా నువ్వు? ఏహే ఏంది నీ లొల్లి, నేను ఇప్పుడే అలసిపోయి వండుకుంటే మళ్ళా నువ్వోటి పనికి పోవా అని అడుగుతానా? పని లేదు, పలారం లేదు, నువ్వు కూడా ముద్దుగా ఇంట్లో కూర్చోపో. ఎందుకు నీకు ఈ పని? రోజు రోజుకు సోమరిపోతు అవుతానవు నువ్వు. నేనైతలేను, గవర్నమెంట్ ఏత్తుంది. గవర్నమెంటా? గవర్నమెంట్ ఎన్నైనా జనాల్ని సోమరిపోతుల్ని ఏత్తదా? నువ్వు పేరుకు వార్తల కొలువు ఎత్తున్నావు కానీ నీ దిమాగుల మెదడు లేదు. సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించింది తెలుసా నీకేమన్నా? ఎందుకు పోతావు కొలువుకు? అవునా, ఏం క్వశ్చన్లు చేసింది? సుప్రీంకోర్టే కాదు, మొన్న ఎల్ఎన్టీ పెద్దసారి ఏం చెప్పిండు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏమని చెప్పిండు సీను? ఏం చెప్పిండా? అవును చేసింది. అయితే నువ్వు పేరుకు వార్తల కొలువు ఎత్తున్నావు గానీ ఊళ్ళలో ముసలోనికి తెలిసిన ముచ్చట్లు కూడా నీకు తెలుస్తలేవు.
సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? గిట్లా పుణ్యానికి పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తురా అని చెప్పేసి ప్రభుత్వాలను క్వశ్చన్ చేయలేదా? గివేం పథకాలు రా నాయన, జనాలను మంచిగా చేసే పథకాలు పెట్టాలి కానీ గిట్లా చేస్తే అందరు సోమరిపోతులై దేశం ఏడ బాగుపడుతుంది చెప్పుర్రి. ఇప్పుడు రూపాయికే కిలో బియ్యం ఇవ్వబట్టినా, ఆడాడ 5 రూపాయలకే బువ్వ పెట్టబట్టినా, నా పిల్లానికి ఎటైనా బయటికి తోలాలంటే కుక్కట్లనే బస్సు ఇచ్చేనా? రైతు బంధు ఓ ఎకరం పొలం ఉండే దాని మీద సంవత్సరానికి 15,000, సారీ ఇప్పుడు 12,000 ఇస్తామన్నాడు కదా, ఆ 12,000 రావచ్చేనా? ఇక నాకు పని ఎందుకు చెప్పు? ఇక నేను పని ఎందుకు చేస్తా? నిమ్మలంగా తింటా, పంటా, ఫోన్ చూసుకుంటా, కూసుంటా. ఇవే కాదు, మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా, రేపు మాప సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్, అవి ఇవి అన్ని ఎలక్షన్లు అయినా బీఆర్ఎస్ వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చిరనుకో, కాంగ్రెస్ వాళ్ళని 2,000 అడుగుతాం, బీజేపీ వాళ్ళని 3,000 అడుగుతాం. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ఓట్లు ఇస్తాం, కానీ అందరు పైసలు జేబులు వేసుకుంటాం, తింటాం, పంటాం. ఇంకా పని ఎందుకు చెప్పు? ఇప్పుడు చెప్పు, నేను చేసేది ఏమన్నా తప్ప? నేను చేసేది ఏమన్నా తప్ప? అది కూడా కరెక్ట్ కదా సార్. నీ తప్పేం లేదు సీన్గా, ఈ పథకాలు పెట్టిన సర్కారు వాళ్ళదే తప్ప అన్నట్టు. అబ్బా, ఈ మనుషులు నిద్రలోకెళ్ళి లేవకుంటే ఏదైనా పథకం పెడితే బాగుండు. ఊకే లేవాలి పండాలంటే అబ్బా బాగా ఆశకొస్తుంది. అంటే మొత్తం నిద్రలనే ఉంటావా ఏంది? అట్నే వండుకొని ఉంటావా? ఏందమ్మా నీదో లొటిమిని కాకపోతే కయ్యి వరుతూనే ఉంటావు. నిద్రలోకెళ్ళి లేచి ఏం చేయాలి చెప్పు? మంచిగా పుణ్యానికి ఇంటికి వస్తే తింటుంటే పంటుంటే ఇంకా నేను ఇన్ని పథకాలు పెట్టుకొని ఇంకా పన్నెడేయాలి, ఏం చేయాలి? నీదో లొల్లి కాకపోతే పో. గవర్నమెంట్ వాళ్ళు గిన్ని పథకాలు పెడుతుంటే ఆ పథకాలకు న్యాయం చేయాలనా వద్దా? నువ్వోటి ఊకొర్రితో నా నిద్రని డిస్టర్బ్ చేస్తానికి నాకు నిద్ర వస్తుంది. జర ఒరియకమ్మ, నీకు దండం పెడతా, జర పోయించాలి, నేను చేసే పండుకోవాలి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చూసినారులా పబ్లిక్, మనిషికి అక్కడికొచ్చే విద్య వైద్యం ఏమో పిరం చేసి గిట్లా ఉచిత పథకాలు పెట్టి మా సీన్గా లెక్క సోమరిపోతులని చేయబట్టే. ఇంకా ఈ పథకాలను అమలు చేసేటందుకు బయట దేశం నుంచి అప్పులు తేవట్టే. మిత్తిలు కట్టుడే సరిపోవట్టే మన బతుక్కు. ఇక రాను ఈ ఉచిత పథకాలు చేయబట్టి ఎప్పుడో దేశాన్ని అమ్ముతారు పోన్రి. ఒక మనిషి గుర్తింపు కార్డులు అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, లైసెన్సులు ఇట్లా ఉంటాయి. మరి కుటుంబం మొత్తానికైతే రేషన్ కార్డు ఉంటుంది. అగో గా రేషన్ కార్డుల గురించేనబ్బా లొల్లంతా. ఎగవాడి లైన్లు కడుతున్నారు మీ సేవా సెంటర్ల కాడ. మరి గా రేషన్ కార్డుల ముచ్చటేందో అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాన్రి. రేషన్ సరుకులు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, అటెంకశ్రీ ఏదైనా దరఖాస్తు పెట్టుకోవాలన్నా రేషన్ కార్డు కావాల్సిందేనాయే. కానీ ఇప్పటికి 18 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు లేవంట. అగో మొన్న ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు, అటెంకశ్రీ గ్రామ సభల దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు, అటెంకశ్రీ కులగణన సర్వేల దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు మళ్ళా మీ సేవ సెంటర్ల కురుకుతున్నారు రేషన్ కార్డులు కావాలని. గంటల కమాన్ మీ సేవ సెంటర్ల దగ్గర నిలబడి మరీ అప్లికేషన్ పెడుతున్నారు. ఇక ఇదే సందని మీ సేవ సెంటర్ వాళ్ళు కూడా దోషకాడికి దోస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింటికి రేషన్ కార్డులు మార్చుకుంటున్నారు, పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులకు ఎక్కించుకుంటున్నారు. దగ్గర 12 లక్షల కుటుంబాలు దరఖాస్తు పెట్టుకున్నాయంట. ఇక మీ సేవా సెంటర్ వాళ్ళు వీళ్ళ ఆధార్ కార్డు చక్కగా ఉన్నదా లేదా, అటెంకశ్రీల పేర్లు ఇంకా వేరే రేషన్ కార్డులలో ఉన్నాయా అని చెప్పేసి ఓ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా చూస్తున్నారట. 1 లక్ష రేషన్ కార్డులు ఇచ్చినా కూడా సంవత్సరానికి 31 కోట్ల భారం పడుతుందట సర్కారు మీద. అంటే ఈ లెక్కన 18 లక్షల రేషన్ కార్డులు అంటే ఎంత అవుతుందో మీరే లెక్క చేసుకోర్రి. ఇప్పటి వరకే ఇస్తాం, ఇంతవరకే ఇస్తామని సర్కారు వాళ్ళు అయితే ఏం డేట్ పెట్టలేదు. అయినా జిబజి బుడుకుతున్నారు మీ సేవా సెంటర్లకు. పౌర సరఫరాల శాఖ వాళ్ళు ఇంతకుముందు అప్లికేషన్ ఉన్నోళ్ళు పెట్టుకోవద్దని చెప్పినా కూడా
మళ్ళీ మళ్ళీ ఉరికొచ్చి మరీ పెట్టుకుంటున్నారు రేషన్ కార్డులు కావాలని. 9 ఏళ్ల నుంచి రేషన్ కార్డులన్న ముచ్చటే లేదాయే. ఆగో గప్పటి నుంచి ఇక ఇప్పుడు మొత్తం ఎగవాడి మరి రేషన్ కార్డులు కావాలని లైన్లు కట్టబట్టే మీ సేవా సెంటర్లల్లా. 10 ఏళ్ల నుంచి ఓపిక పట్టిన వాళ్ళు ఇంకో 4 వద్దులు ఓపిక పట్టి చిన్నగా చేసుకోర్రి. సర్కార్ అయితే ఏం లాస్ట్ డేట్ పెట్టలేదు. ఆ మీ సేవా సెంటర్ల దగ్గర గంటల కామం నిలబడి కాళ్ళ నొప్పులు ఏళ్ళ నొప్పులు తెచ్చుకోకుర్రి. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వకపోయేసరికి గింత కథ కాబట్టే. ఆంధ్రాలో జగన్ సారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సార్ వాళ్ళు ఓ బుక్లా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరెవరు ఇబ్బంది పెట్టిర్రు వాళ్ళ పేర్లు అన్నీ రెడ్ బుక్లో రాసుకుంటామనే కదా. ఇగో ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ పార్టీ వాళ్ళు ఓ బుక్లో పేర్లు రాస్తారట. మరి గాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎవరు అని అరుచుకోవాలి కదా. అరుచుకుందాం పార్రి. ఆంధ్రాలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చంద్రబాబు సారు రెడ్ బుక్ లో అందరి పేర్లు ఎట్లా రాసుకొని అధికారంలోకి వచ్చినాక ఎట్లా ఒక్కొక్కరి సంగతి చెప్తున్నాడో అగో గదే ఫాలో అవుతున్నారు మన తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు. ఇల్లది గులాబీ పార్టీ కాబట్టి గులాబీ బుక్ పెట్టుకున్నారు అన్నట్టు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ఒకటి కూడా అమలు చేస్తలేదంట. ఒకవేళ చెయ్యిరి సార్ అని చెప్పేసి ఫేస్బుక్లనో ట్విట్టర్లనో ఇంకేదైనా సోషల్ మీడియాలలో ప్రశ్నిస్తే ఒక పోస్ట్ పెడితే భయపడుతుందంట సర్కారు. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తున్నారంట. అగో వీళ్ళందరి పేర్లు పింక్ బుక్లకు రాస్తామంటుంది మన ఎమ్మెల్సీ కవితక్క. డిక్లరేషన్ లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అటెంక సిరిమి రాహుల్ గాంధీ సారేమో రాజ్యాంగం జోలు పెట్టుకొని తిరుగుతుంటే ఇక్కడనేమో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేమో రాజ్యాంగానికి తూట్లు ఓడుస్తున్నాడు. తప్పకుండా మిత్తితో సహా చెల్లిస్తాం అనుకుంటూ వచ్చింది. అక్క ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నది. గదే 10 ఏళ్ళు గిల్ల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమేం చేసిరో మర్చిపోయినట్టున్నది. ఇంట్లోకి వచ్చి బెడ్రూములు తలుపులు వలగొట్టి ఎత్తుకపోయింది. అక్కకు యాది లేనట్టున్నది. సిరిసిల్ల ఉష్కలారీలకు అడ్డం పడ్డందుకు విద్యార్థులను యువకులను ఆ ఊరోళ్ళనంతా ఎట్లా కొట్టిరో అక్కకు మతికిలేనట్టున్నది. ప్రజా సంఘాల మీద విషేదం విధించి విమలక్క పార్టీ ఆఫీస్ ను క్లోజ్ చేసి కనీసం ధర్నా చేసేటట్టు కూడా లేకుండా ధర్నా చౌకును కూడా ఎత్తేసింది. అక్కకు గుర్తుకు రానట్టున్నది. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్ లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ. గులాబీ జెండాకు ఎవరు వ్యతిరేకంగా పాటలు పాడినా, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా ఎత్తుకపోయి పోలీస్ టౌన్ లో కూర్చుండబెట్టింది. అక్కకు మతకొత్తలేనట్టున్నది. అక్కోల పార్టీ ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం గురించి తెలుస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు అట్లా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా అన్నట్టు. మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి.
చేతుల అధికారం ఉందని చెప్పేసి మిరపకాలమసోటి మాటలు మాట్లాడతారా ఎవరన్నా? గట్లా మాట్లాడేటప్పుడు పక్కన ఉన్న జనాలు చూసిరనుకో ఎట్లుంటది, గలీజుగుంటది. ముచ్చట ఏందంటే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని సార్ ఉన్నాడు కదా, ఆయన కారు వేసుకొని ఓ పెళ్లి పోయిండు. అయితే గాడు ఏమైందంటే మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డంగా ఉన్నదంట. కథం గంతే, ఇక ఆయన కార్లెక్కించి బయటికి ఉరుకొచ్చి ఆ కార్లు ఉన్న డ్రైవర్ ని బండబూతులు తిడుతున్నాడు. చూడు ఎట్లా తిడుతున్నాడో. గట్ల నా తిట్టేది. పెళ్లి అన్నప్పుడు మస్తు అయితే గీసోటివి కార్లు బైకుల మీద మస్తు మంది వస్తారు. జరకత ట్రాఫిక్ అయినట్టు అవుతుంది. కాయంత దానికే గలీజ్ మాటలంటే చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? చుట్టుకున్నోళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడు అందుకే గిట్లా బల్పు మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటారు. చూడనికే కూడా గలీజుగుంటది. హైదరాబాద్ ట్రాఫిక్ లో ఎప్పుడు పోలేదేమో సారు. బండి ఎదురుగా ఆగుంటే ఏమైతుంది? మెల్లగా కారు దిగి జర బండి పక్కకి తప్పి అంటే అయిపోయే. అయినా గా డ్రైవర్ కు మంచిగా చెప్తే ఏమైంది సారు? పాపం నీ ఆస్తులు ఏమన్నా తగలబడుతున్నాయా లేకపోతే నీ పదవి ఏమన్నా పోతుందా? ఎమ్మెల్యే నుంచి సీఎం పదవి ఏమన్నా ఇస్తారా? జర చూసుకొని మాట్లాడేది ఉండే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెత ఒట్టిగానే చెప్పలేదు పెద్దోళ్ళు. గిసోటి చూసే చెప్పిర్రు. చూడాలే మరి జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారో దీని మీద. గీ అన్నట్టు ఇవాల్టి ముచ్చట్లు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉంటారు బీఆర్కే న్యూస్ తెలుగు. సత్తా రేపు మళ్ళీ వస్తా.